వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో ఏసీబీ వలలో చిక్కిన వైద్య ఆరోగ్య శాఖ అవినీతి చేప. రిటైర్డ్ ఉద్యోగి వద్ద 6,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఉద్యోగి గడియారం శ్రీనివాస్. రైతాంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తే ఊరుకునేది లేదు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన వామపక్ష పార్టీల నాయకులు. మందమరి పట్టణంలో కార్మెల్ విద్యాసంస్థ డిగ్రీ కళాశాలను ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి. రాబోవు 3-4 రోజుల వరకు భారీ వర్షాలు కొనసాగనున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రకటనలో తెలిపారు. వాతావరణ శాఖ సూచన మేరకు రాబోవు రోజుల్లో భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండటమే కాకుండా అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజల రక్షణలో అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. రాబోవు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ వరద ప్రభావిత ప్రాంతాలు, వాగులు, లోతట్టు ప్రాంతాల్లో అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న నివాసాలలో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులు, ఉధృతంగా ప్రవహించే నదులు, వాగుల వద్ద ఎవరూ వెళ్లకూడదని పోలీస్ శాఖ బందోబస్తు చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం భవన సముదాయంలో కంట్రోల్ రూమ్లో 08736250501 నెంబర్కు కాల్ చేస్తే 24 గంటల తక్షణ సహాయం సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంటారని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో ఏసీబీకి మరో అవినీతి చేప చిక్కింది. ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం కోటపల్లి మండలం అంగరాజుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇన్ఛార్జ్ జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న గడియారం శ్రీనివాస్ అదే శాఖలో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగికి సంబంధించిన 2 డిఏల బకాయిలను విడుదల చేయడం గురించి 6,000 రూపాయలు లంచంగా డిమాండ్ చేయడం జరిగిందని అన్నారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు మంచిర్యాల పట్టణంలోని ఒక హోటల్లో బాధితుడు నుంచి నిందితుడు గడియారం శ్రీనివాస్ 6,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని తదుపరి విచారణ అనంతరం రిమాండ్కు తరలించనున్నట్లు తెలిపారు. నమస్తే, నేను డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్. నా పేరు జి మధు. ఈరోజు ఒక రిటైర్డ్ ఎంప్లాయీ తనకు రావాల్సిన 2 డిఏలను చేసి డీడీఓకు సమర్పించడానికి గాను గడియారం శ్రీనివాసులు జూనియర్ అసిస్టెంట్ పిఎస్ఏ అంగరాజుపల్లి, అతని ఇన్ఛార్జి కొత్త కోటపల్లి కూడా. అయితే ఇతను కంప్లైంట్ దగ్గర ఆ పని చేయడం కోసం డబ్బులు డిమాండ్ చేసినాడు. దానికి గాను అతను లంచంగా 6,000 అడిగితే అతనికి ఇష్టం లేక మా దగ్గరికి మమ్మల్ని అప్రోచ్ అయినాడు. ఏసీబీని అప్రోచ్ అయినాడు. దానితో మేము ఈరోజు పైసలు తీసుకుంటుండగా అక్యూజ్డ్ ఆఫీసరు గడియారం శ్రీనివాసులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఎవరికైనా కానీ గవర్నమెంట్ పని చేయకుండా, గవర్నమెంట్ వాళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా దాన్ని పక్కబెట్టినట్టయితే, అట్లాంటి విషయాలు పక్కబెట్టి పైసలు డిమాండ్ చేసినట్టయితే మీరు 1064 కానీ లేదంటే నా పర్సనల్ నంబర్ 9184388963 దీనికి చేసినా కానీ, లేకపోతే వాట్సాప్ నంబర్కు 9440446106 ఫేస్బుక్ కానీ ఎక్స్ కానీ చేస్తే మేము తప్పకుండా స్పందిస్తాము. 1064కు ఈజీగా ఇది టోల్ ఫ్రీ నెంబరు చేయొచ్చు. ఎవరు చేసినా కానీ దీనికి స్పందిస్తాము. 24/7 ఎప్పుడు వచ్చినా కానీ మేము కంప్లైంట్ వచ్చినా స్పందిస్తాము. వెంటనే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఈ విధంగా
అందరికీ తెలియజేస్తున్నాను మీ ద్వారా. దేశంలో మోడీ ప్రభుత్వం రైతాంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని వామపక్ష పార్టీల నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు లాల్ కుమార్, సంఖ్యరవి మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు అప్పజెప్పి ప్రైవేటు పరం చేసే ఉద్దేశంతో కార్మికులకు వ్యతిరేకంగా కొత్త చట్టాలు చేసి అమలు చేస్తుందని, ఈరోజు రైతు, కార్మిక, కర్షక సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా 250 సంఘాలు ఐక్యంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. నూతన చట్టాలను రద్దు చేసి రైతాంగాన్ని, రైతు సంస్థలను కాపాడే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకుంటే దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేయవలసి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు, కార్మికులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఎస్కేఎం దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడతా ఉంది. అందులో భాగంగానే మంచిర్యాల పట్టణంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. మేము ఎందుకు అంటున్నామంటే ఈరోజు దేశంలో మొత్తం కూడా వ్యవసాయ రంగానికి కార్పొరేట్ బహుళజాతి సంస్థలకు అప్పచెప్పడానికి ఈరోజు మోడీ ప్రభుత్వం చూస్తూ ఉంది. ఏదైతే ట్రంప్ తీసుకొచ్చిన సుంకాలు ఏవైతే ఉన్నాయో ఆ సుంకాలు కూడా భారతదేశంలో ఉన్న అన్నిటి మీద సుంకాలు విధించి భారతదేశంలో ఉన్న వాటి అన్నిటి మీద సుంకాలు పడేసి ఈరోజు భారతదేశాన్ని మరొకసారి దివాళీ చేసే విధంగా చూస్తూ ఉన్నాడు. ఎందుకంటున్నామంటే మోడీ ఏదైతే ట్రంప్కు తలొక్కి మోడీ భారతదేశంలో ఉన్న ప్రజానికానికి మొత్తంగా ట్రంప్కు బానిసలుగా తయారు చేయడానికి ఈరోజు మోడీ ప్రభుత్వం చూస్తూ ఉంది. తక్షణమే మోడీ తీసుకొచ్చిన అయితే రైతు వ్యతిరేక చట్టాలు ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోవాలని చెప్తా ఉన్నాం. రైతు పండించిన పంటకు C+2 50% కలిపేసి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, అదేవిధంగా రైతు ఏదైతే కోరుకుంటా ఉన్నాడో కనీసం మద్దతు ధర చట్టం చేయాలని చెప్తా ఉన్నాడో ఆ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, మీరు వ్యవసాయ రంగాన్ని బహుళజాతి కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పాలని చూస్తా ఉన్నారో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే నువ్వు తీసుకొచ్చిన అయితే నల్ల చట్టాలు ఉన్నాయో ఆ నల్ల చట్టాలను కూడా వెనక్కి తీసుకొచ్చి రైతాంగానికి అండగా ఉండే విధంగా మోడీ ప్రభుత్వం చూడాలి. అలా చూడనేలా ఖచ్చితంగా ఏదైతే పోరాటాన్ని కొనసాగిస్తాం, దేశంలో ఉన్న రైతాంగం, కార్మిక సంఘాలందరినీ కూడా కలిపి ఉద్యమాన్ని చేపడతామని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం. క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఈ మంచిర్యాల జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడం కోసము చట్టాలు తీసుకురావడం అనేది జరిగింది. మరోపక్క కార్మికులకు హక్కులుగా ఉన్నటువంటి, కార్మికులకు రక్షణగా ఉన్నటువంటి కార్మిక చట్టాలను కూడా రద్దు చేయడం అనేది జరిగింది. కార్మిక చట్టాలను కాపాడుకోవడం, వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం, దేశ సంపదను కాపాడుకోవడం, భారతదేశాన్ని అమెరికాకు తాకట్టు పెట్టే విధానాల నుంచి కాపాడుకోవడం కోసం ఈరోజు అన్ని వామపక్ష పార్టీలు, వామపక్ష సంఘాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మోడీ ప్రభుత్వము అమెరికా సామ్రాజ్యవాదానికి, అమెరికా దేశానికి అడుగులకు మడుగులెత్తే విధానాలు. మంచిర్యాల జిల్లా హమాలి సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఈరోజు జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాజ్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా హమాలి సంఘ గౌరవ అధ్యక్షుడు పుదరి తిరుపతి మాట్లాడుతూ మంచిర్యాల హమాలి సంఘం అధ్యక్షుడిగా చిట్టవేణి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా బోడకుంటి రామచందర్ ఎన్నికయ్యారని, వారి ప్రమాణ స్వీకారోత్సవం ఈరోజు నిర్వహించడం జరిగిందని తెలిపారు. మంచిర్యాల జిల్లాకు సమీప గ్రామాల నుంచి కాకుండా జిల్లాల నుంచి కూడా జిల్లా కేంద్రానికి కార్మికులుగా పనిచేయడానికి వస్తుంటారని, వారి కుటుంబ పిల్లలను ఉద్దేశించి మంచిర్యాల నియోజకవర్గ స్థాయిలో విద్యా సంస్థలను అభివృద్ధి చేసే దిశగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కృషి చేయడం జరుగుతుందని, అందులో భాగంగానే ఇటీవల లక్షట్పేటలో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం, జిల్లాలోని అన్ని పాఠశాలలకు ప్రత్యేక నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలలో వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హమాలి సంఘ కార్యవర్గ సభ్యులు, హమాలి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
ఏకదాటిగా మీ అందరి కోసం నిర్ణయం ఏ ఎమ్మెల్యే కూడా తీసుకోరు కావచ్చు అని చెప్పి నేను మనవి చేయడం జరుగుతుంది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఒక సంకల్పం ఉండే, మార్కెట్ కూరగాయల మార్కెట్ అయితేనేమి, హీరో అయితేనేమి, భవన నిర్మాణ సంఘం అయితేనేమి, ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళు వ్యాపారస్తులు ఇవాళ ఒక్కరోజు వ్యాపారం నడిపితే రేపు సంపాదించుకుంటారు అంటే వీరు ఏ రోజు పనిచేస్తే ఆ రోజు కడుపు నింపుకుంటారు. అమ్మాయిలు ఈ రోజు పనిచేస్తే ఈ రోజు పూట కోసం పనిచేసుకుంటారు వాళ్ళు. వాళ్ళకి మీరు ఎందుకు ఇబ్బంది పెడతారని చెప్పి సార్ కూడా ఒక 3 సార్లు చర్చలకు వాళ్ళతో పిలిచి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు మన మంచిర్యాల పట్టణం దినదినం అభివృద్ధి చెందుతుంది. ఇంతకుముందు మన సామ్రాజ్యం చెప్పినట్టుగా వాళ్ళు మనలు కాదు వీళ్ళు మనది కాకుండా అందరం కలిసి బోర్డు ఏర్పాటు కోసం మనం అందరం కూడా కృషి చేయాలి. ఈ కార్పొరేషన్ పరిధి నుంచి దాదాపు ఇక్కడ మన కార్పొరేషన్ పరిధినే 2 లక్షల జనాభా, సుమారుగా 2 లక్షల జనాభా ఉన్నది. దినదినం అభివృద్ధి చెందుతుంది. పెద్దలు ప్రేమసాగర్ గారి నాయకత్వంలో మంచిర్యాల పట్టణం అభివృద్ధి చెందుతుంది. మన అందరి కూడా అనేక రంగాల్లో ఇక్కడ ఉపాధి అనేది లభిస్తుంది. మనం ఇక్కడ నుంచి తన కోరిక ఒకటే, ఈ ప్రాంతం నుంచి చదువుకోవడానికి ఎక్కడికో పోవద్దు, పిల్లలు ఇక్కడే చదువుకోవాలి. ఇక్కడ చదువుకోవాలంటే మంచి స్కూల్ కావాలి, మంచి వసతులు కావాలనే ఉద్దేశం కొద్దీ ప్రేమసాగర్ రావు గారు మంచి స్కూల్ ఇక్కడ కట్టిస్తారు. మీరు అందరూ కూడా సోషల్ మీడియాలో పేపర్లో చూస్తారు. ఈ రోజు ఒక మన లక్ష్మీపేట స్కూల్ ఉదాహరణ తీసుకుంటే ఒక సంవత్సరం గత సంవత్సరంలో 100 మంది ఉంటే ఈరోజు 1200 మంది విద్యార్థులు ఒకటే సంవత్సరం దాన్ని చేరారు ఆ స్కూల్లో. మనం ఇంకోటి చూసుకుంటే హాస్పిటల్, ఇక్కడ ఉన్నటువంటి బీద వాళ్ళు కరోనా సమయంలో ఎక్కడికో వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఈ ప్రాంతంలో ఉండి అప్పుల పాల మన అమలు సంఘంలో మన మంచిర్యాల అమలు సంఘంలో ఒక గొప్ప పండగ వాతావరణం ఉన్నది. ఎందువల్ల అంటే మీరు అందరూ మళ్ళా భారీ మేయాడుతో మమ్మల్ని ఇద్దరు గెలిపించినందుకు అందరం సుఖ శాంతితో ఉన్నాం. అందువల్ల జరుగుతుంది. మన గౌరవ అధ్యక్షులు తిరుపతి అన్న గారికి, మన రాష్ట్ర అధ్యక్షులు మన సామ్రాజ్యం అన్న గారికి, మోహన్ అన్న గారికి, మన రామచంద్ర అన్న గారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున కార్మికులందరికీ అవకాశం ఇచ్చిన, అంటే ఇంత భారీ మేరతో గెలిపించినందుకు శిక్ష అంచి పేరు పేరున అందరికీ నమస్కారం చేస్తూ, అదేవిధంగా మీకు ఎల్లప్పుడూ ఇంతకంటే నాకు ఎన్నిసార్లు గెలిపించినందుకు నా మీద నమ్మకంతో మళ్ళా ఇంతకంటే ఎక్కువ సేవ నా మీద బాధ్యత మీరు ఓటేసి మీ బాధ్యత తీర్చుకున్నారు. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు మళ్ళీ నా మీద బాధ్యత పెట్టారు, అంటే మా ఇద్దరి మీద ఇంతకంటే గతానికంటే ఇంకా ఎక్కువ సేవ చేసి మళ్ళా మీ ఆశీస్సులు పొందుతానే. అదేవిధంగా వేతన విషయాన కానీ మన ఏ విషయాలలో మీకు ఎల్లప్పుడూ 24 గంటలు మేము నిరంతరం మీకోసం సేవ చేస్తూనే ఉంటాం. మన అదేవిధంగా మన తిరుపతి అన్న ఉన్నదిగా మన సంఘానికి ఒక ఆఫీసుకు భూమి ఒకటి ఇప్పించవలసిందిగా మా కార్మిక తమ్ములు చాలా మంది నాతో చెప్పుకున్నారు. ఏంటంటే చాలా మంది ఒక్కొక్కరు 5,000 4,000 కిరాయిలు గతంలో కూడా మీకు చెప్పడం జరిగిందన్న. ఇదొకటి అర్హులైన వాళ్ళకి ఇందిరామిల్లు కూడా అవకాశం వచ్చేటట్టు చేయండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మా కార్మికులకు, మా మిత్రులకు, సోదరులకు పేరు పేరున అందరికీ నమస్కారం చెప్తూ, మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో గత 63 సంవత్సరాలుగా కార్మెల్ విద్యాసంస్థగా పేరుగాంచిన విద్యాసంస్థ ఈరోజు నూతనంగా డిగ్రీ కాలేజీని మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కార్మెల్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో డిగ్రీ కాలేజీని ప్రారంభించడంతో ఇక్కడి ప్రాంత పిల్లలకు ఉన్నత చదువులు చదివేందుకు అవకాశాలు మెరుగవుతాయని అన్నారు. మంచి నాణ్యమైన ఉన్నత విద్యను అందించడానికి సమీప పట్టణ పల్లె ప్రాంతాల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్మెల్ సంస్థ ఫాదర్ మాట్లాడుతూ గత 63 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో విద్యార్థులకు నాణ్యమైన మంచి విద్యను అందిస్తున్నామని, ఎంతోమంది విద్యార్థులు మా పాఠశాలల్లో చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉండి ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కార్మెల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 63 సంవత్సరాల నుంచి మందమరి పిల్లలకు విద్య నేర్పిస్తున్నారు. విద్యనే కాకుండా ఒక క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడానికి ఒక మంచి కల్చర్, క్రమశిక్షణ, ఇవన్నీ కూడా ఈ కార్మెల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నేర్పిస్తున్నారు. ఈ ప్రాంతంలో డిగ్రీ కాలేజ్ కొరత ఉన్నది. ఒక మంచి డిగ్రీ కాలేజ్ స్థాపించాలని చెప్పి ఈరోజు వారు ఒక మంచి బిల్డింగ్ కట్టడం జరిగింది. ఈరోజు నేను దీన్ని ఇనాగ్రేట్ చేసి మందమరి ప్రజలకు
ఎందుకంటే ఇక్కడ ఫాదర్ గారు, బిషప్ గారు వీళ్ళందరూ ఏమన్నారంటే ధనికుడు ఎక్కడైనా విద్య ఏదైనా పెద్ద కాలేజ్లో జాయిన్ కావచ్చు, కానీ బీద ప్రజలకు ఒక మంచి ఇన్స్టిట్యూషన్ కావాలి, వారికి తక్కువ ఖర్చుతో ఇన్స్టిట్యూషన్ కావాలంటే అది కార్మెల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు ఈ సంస్థను ప్రారంభం చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా అభినందనలు చెప్పే అవసరం ఉంది మందమల్లి ప్రజల తరఫున. ఎందుకంటే ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ చదువుకొని వాళ్ళందరూ పెద్దోళ్ళు కావడం జరిగింది. ఇది కేవలం కార్మెల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషన్ వల్ల. అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా చెప్పారు ఎడ్యుకేషనే పవర్ అని. ఆ పవర్ ఏదైతే పిల్లలకు కల్పించాలో అది కార్మెల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కల్పిస్తుంది. సో ఈరోజు దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ప్రాంతంలో అన్ని చోట్ల కూడా మంచి విద్య కల్పించాలని చెప్పి 10,000 టీచర్లను భర్తీ చేయడం. దాంతోపాటు 119 అంటే ఇప్పుడు 63 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మన చెన్నూరు నియోజకవర్గంలో సోమన్పల్లిలో 200 కోట్లతోని ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు కూడా ప్రారంభం కావడం జరిగింది. అంటే అన్ని చోట్ల కూడా విద్య మంచిగా చేయాలని చెప్పి ఆ తపనతో ఈ స్కూళ్ళు కట్టడం. కానీ అది సమయం అవుతుంది. నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కలిసి అన్ని స్కూళ్ళు మారుమూరు ప్రాంతాలలో ఏవైతే ఉన్నాయో దాంట్లో నిధులు పెట్టి దాన్ని మరమ్మతులు చేపించి, ఎందుకంటే టీచర్లు ఉన్నారు, ఇవన్నీ కూడా సుమారు 10 కోట్ల రూపాయలతో ఈ అన్నీ కూడా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం జరుగుతుంది. సో విద్య గురించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రాధాన్యత ఇస్తుందో అది దాని వలన కూడా ప్రజలందరూ కూడా ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా తక్కువ ఖర్చుతోని. మంచిర్యాల జిల్లాలో గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగడంతో భీమిని, తాండూరు, వేమునపల్లి మండలాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా తాండూరు మండలం నర్సాపూర్ గ్రామంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగడంతో యమున అనే 9 నెలల నిండు గర్భిణీ స్త్రీని వాగు దాటించడంలో పోలీసులు సహకరించారు. నిండు గర్భిణీ స్త్రీని వాగును తాడు సహాయంతో దాటించడమే కాకుండా వెంటనే ఆసుపత్రికి తరలించారు. తమకు సహాయం చేసిన పోలీసులకు యమున కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుండి తిర్యానికి వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న తుంపల్లి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఆసిఫాబాద్ నుండి తుంపల్లి, చిర్రకుంట, వట్టివాగు కాలనీ, ముస్లిం కాలనీ, తిర్యానితో పాటు పలు ఆదివాసీ గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. అప్రమత్తమైన అధికారులు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. బ్రిడ్జిపై నుండి నీరు ప్రవహిస్తుండటంతో అటువైపుగా ప్రజలెవరూ కూడా వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. మోరం వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో పోలీసులు రాకపోకలు నిషేధించారు. దీంతో వాగుకు ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఓ గర్భిణీ స్త్రీ ఆసుపత్రికి వెళ్లే క్రమంలో వాగు ఒడ్డున చిక్కుకోవడంతో పోలీసులు వారి వాహనంలో ఆ గర్భిణీ స్త్రీని వాగు దాటించారు.
బెల్లంపల్లి నియోజకవర్గంలో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించడంతో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహన చోదకులతో పాటు ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. బెల్లంపల్లి పట్టణంలోని రామ్నగర్ బ్రిడ్జి ఉధృతంగా ప్రవహించి హనుమాన్ బస్తీ, రామ్నగర్ బస్తీలకు రాకపోకలు తెగిపోయాయి. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ రామ్నగర్ బ్రిడ్జిని సందర్శించారు. శాశ్వత ప్రతిపాదికన సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు రైల్వే రడగంబల బస్తీలోని జాతికుంట చెరువు పొంగి పొర్లడంతో సమీప బస్తీ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతమైన రైల్వే కాలనీ సంబంధించి గతంలో నిర్మించిన బ్రిడ్జి క్లియర్ లేకపోవడం, 25వ వార్డులో రైల్వేకు సంబంధించిన కాలువను మూసివేయడంతో లోతట్టు ప్రాంతంలో నివాస గృహాలలోనికి నీరు చేరింది. 33, 27, 28, 34 వార్డుల్లో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరి ఇళ్లను మున్సిపల్ కమిషనర్ రమేష్ పరిశీలించారు. వర్షం ఉధృతిని తగ్గని పక్షంలో వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తామని కమిషనర్ పేర్కొన్నారు. 13వ వార్డు సెయింట్ మేరీ పాఠశాల ముందు పెద్ద కాలువలో పెద్ద ఎత్తున వర్షం నీరు చేరడంతో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు బస్తీవాసులు ఇబ్బందులు పడ్డారు. తాండూరు మండలంలోని నర్సాపూర్ చెక్పోస్ట్ వద్ద కల్వర్టు పై నుంచి వర్షం నీరు ప్రవహిస్తూ ఉండడంతో గర్భిణీని పోలీసులు తాళ్ల సహాయంతో 108 అంబులెన్స్కు తరలించారు. నెన్నెల, వేమనపల్లి, కన్నెపల్లి, భీమిని మండలాల్లో వాగులు వంకలు పొంగి పొర్లాయి. సింగరేణిలో 6 గ్యారంటీల పేరుతో కార్మికులకు కుచ్చుటోపీ పెట్టిన ఐఎన్టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్ హెచ్ఎంఎస్ సంఘాన్ని విమర్శించడం సరైనది కాదని హెచ్ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ జె శ్రీనివాస్, పార్వతి రాజిరెడ్డిలు అన్నారు. మందమరి హెచ్ఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఐఎన్టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్ నిన్నటి రోజున గోదావరి ఖనిలో కవిత మరియు రియాజ్ అహ్మద్ను విమర్శించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. 6 గ్యారంటీల పేరుతో సింగరేణి కార్మికులకు టోపీ పెట్టింది ఐఎన్టీయూసీ సంఘమేనని, గ్యారంటీల అమలుకు ఎగనామం పెట్టింది ఆ సంఘమేనని, 250 గజాల స్థలం, 20 లక్షల ఇంటి రుణం, మారు పేర్లతో ఉద్యోగం చేస్తున్న కార్మికుల పేర్లు సవరిస్తామని చెప్పిన
గ్యారంటీ అలవెన్స్లపై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేపిస్తామన్న మొదలైన గ్యారంటీలు ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదని, నిజానికి కార్మికులను కళ్ళబొల్లి మాటలతో హామీలతో మోసం చేసింది ఐఎన్టీయూసీ సంఘమేనని, హెచ్ఎంఎస్ సంఘాన్ని సంఘ నాయకులను విమర్శించే హక్కు వారికి లేదని పేర్కొన్నారు. కనీసం లాభాల వాటా ఇవ్వడం కాదు కదా, లాభాల ప్రకటన కూడా చేయలేకపోవడం దారుణమని, కార్మికులకు 35% లాభాల వాటా ఇప్పిస్తే హర్షిస్తామని, అంతేకాని పక్క యూనియన్లను ఆడిపోసుకోవడం సరికాదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ నాయకులు ఎర్ర శ్రీనివాస్ రెడ్డి, థామస్, చొప్పరి రామస్వామి తదితరులు పాల్గొన్నారు. నిన్న జనప్రసాద్ ఐఐటీసీ అధ్యక్షుడు జనప్రసాద్ గారు మరి హెచ్ఎంఎస్ కవిత వాళ్ళిద్దరు కలిసి మరి సింగరేణి పరిరక్షణ కోసం పాటుపడుతుంటే మరి ఓర్వలేక వాళ్ళపై బురద జల్లే కార్యక్రమం చేయడం జరిగింది. ఇది సరైన విధానం కాదు. మేము హెచ్ఎంఎస్ మరి సింగరేణి కార్మికుల పరిరక్షణ కోసం మన హక్కుల సాధన కోసం ఎవరినైనా కలిసే హక్కు మాకుంది. మేము ఎవరితోనైనా కలిసి పనిచేసేటువంటి బాధ్యత మాకుంది. కాబట్టి మీరు అవాకులు చవాకులు పెట్టడం సరైన విధానం కాదు. మీరు ఏం చేసిందో కార్మికులు చెప్పండి. మీరు వచ్చిన తర్వాత ఏదైనా పని చేస్తే మీకు ఈ పని చేసినాం అని చెప్పుకోవాలి. 6 గ్యారెంటీలు అన్నారు. ఏ గ్యారెంటీ అనేది ఇచ్చిరా? ఒక్క గ్యారెంటీ కూడా కాలేదు. అయినా కూడా అది మీరు కార్మికులు మీకు ఈ పని చేసామని చెప్పుకోండి, అంతే తప్ప మిగతా యూనియన్ల మీద దుమ్మెత్తే కార్యక్రమం సరైన విధానం కాదు. అంతేకాకుండా మొన్నటి దాకా మెడికల్ మంచిగా జరిగి ఇప్పుడు 6 నెలల నుంచి మెడికల్ జరుగుతలేదు. మెడికల్ జరిగే విధంగా మీరు పాటుపడండి. మొన్న హైయర్ రిఫరెన్స్ లో 55 మంది వస్తే 55 మందికి హైయర్ రిఫరెన్స్ పోతే కేవలం 5 మంది చేశారు. అది ఎంతవరకు కరెక్ట్? జరిగే కార్మికులు జరిగే అన్యాయాల మీద మనం సొంతంగా పోరాటాలు చేయాలి, సాధించాలి తప్ప మిగతా యూనియన్ల మీద దుమ్మెత్తిపోయడం సరైన విధానం కాదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మెడికలే కాకుండా మరి నూతన గనులు ఎన్నో పట్టుకొస్తారన్నారు. నూతన గనులు రావడం కాదు, ఉన్నాయన్నీ పోవడం జరుగుతుంది. కాబట్టి కొత్త గనులను తీసుకొచ్చే కార్యక్రమం తీసుకోండి. దానికి మేము కూడా మద్దతు తెలిపేటువంటి పద్ధతి చేస్తాం. అంతేగాని మేము యాక్షన్ లో పోతాం, అలాట్మెంట్ కాదని చెప్పడం కూడా సరైన విధానం కాదు. కనీసం లాభాల వాటను ప్రకటింపజేసేటువంటి కార్యక్రమం కూడా మీరు చేస్తలేరు. మరి 5,000 కోట్లన్నారు కార్మికులకు ఇచ్చేది. 5,000 కోట్లకు 35% లాభాల వాటా ఇప్పించే దిశగా మీరు పోరాటం చేస్తే మిమ్మల్ని అభినందిస్తాం, అంతే తప్ప మిగతా. రామకృష్ణాపూర్ పట్టణ విజయ గణపతి ఆలయంలో ఈ నెల 14 నుండి 18వ తేదీ వరకు హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయని ఆలయ పూజారులు గురుస్వామి కృష్ణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి గురుస్వామి మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుంచి విజయ గణపతి ఆలయంలో ఆలయ ధ్వజస్తంభ పునః ప్రతిష్టాపన మరియు ఆలయంలో ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించబడతాయని, హోమాల్లో పాల్గొనే దంపతులు 3,000 రూపాయలు చెల్లించి హోమ కార్యక్రమంలో పాల్గొనవచ్చని, 516 రూపాయలు చెల్లించి కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొనాలని, అంతేకాకుండా కలశాలు, వివిధ పూజ నిర్వహించిన లడ్డూ ప్రసాదాలను వేలం ద్వారా దక్కించుకోవాలని ఆయన కోరారు. అంతేకాకుండా 5 రోజులు జరిగే ఈ పూజల్లో భక్తులందరూ పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు పాల్గొన్నారు. ఆశయులకు, రామకృష్ణాపూర్ పట్టణ ప్రముఖులకు స్థానిక విజయ గణపతి ఆలయ ప్రాంగణంలో 14వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు మన ఆలయ ప్రాంగణంలో వినాయకుని యొక్క మహా అభిషేక కార్యక్రమము, తర్వాత 16, 17వ తారీఖు సామూహిక హోమాలు, అభిషేకాలు, 18వ తారీఖు 17వ తారీఖు సాయంకాలం స్త్రీలచే మహా కుంకుమార్చన, 18వ తారీఖు ఉదయం ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ, నాగదేవత ప్రతిష్ఠ, రావు గ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగును. అటు పొమ్మట పూర్ణాహుతి కార్యక్రమం జరుగును. పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం 1 గంటకు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అయినది. ఈ అన్ని కార్యక్రమాలు కూడా పట్టణ ప్రముఖులు అన్ని విధాలా సహకరించాలని, ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాలకు ఇచ్చేసి ఆ స్వామిని దర్శించి, ఆ అమ్మవారిని దర్శించి చెత్త చండీ యాగంలో కూడా పాల్గొని అన్ని రకాలుగా మీరు ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు పొంది కుటుంబ సభ్యులు, పట్టణ ప్రముఖులు అందరూ చల్లగా ఉండాలని మా కమిటీ వారు ఈ గ్రామ ప్రజల్ని అమ్మవారి దాకా కోరుతున్నాము. కనుక లోకల్ ఉన్న వాళ్ళందరూ కూడా మాకు సహకరించాలని కమిటీ వారు మరీ ప్రార్థిస్తున్నారు. చండీ యాగంలో 3,000 రూపాయలు కట్టి అభిషేకాల్లో, హోమాల్లో కూర్చోవడానికి అందరికీ అవకాశం కల్పించాం. ఇందుకు
కొంతమంది 3,000 రూపాయలు కట్టడం కష్టం అవుతుందని కొంతమంది వచ్చి అడగటం జరిగింది. అందువల్ల 17వ తారీఖు సాయంకాలం 516 రూపాయలు చెల్లించి ఆ నవచండీ యాగ సందర్భంగా దేవాలయంలో ఏర్పాటు చేసినటువంటి మహా కుంకుమార్చనలో పాల్గొనగలరని, అట్లా కుంకుమార్చనలో పాల్గొనదలిచిన వారు ఈ కింది నెంబర్లను సంప్రదించి మీ పేరు నమోదు చేసుకోగలరని కోరుచున్నాము. 7396670980 సంప్రదించి మీ కార్యక్రమాల్లో పాల్గొనగలరు. విఘ్నేశాయ నమః. రామకృష్ణాపూర్ విజయ గణపతి ఆలయ ప్రాంగణంలో 14వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు తలపెట్టినటువంటి విశ్వశాంతి కోసం, రామకృష్ణపూర్ అభివృద్ధి కోసం, రామకృష్ణ యొక్క ప్రజలు ఐశ్వర్యాలతో తురతూగాలనే ఉద్దేశంతో రామకృష్ణాపూర్ విజయ గణపతి ఆలయ ప్రాంగణంలో యాగాలు, నవచండీ యాగం ఏర్పాటు చేయడం జరిగినది. ఇంకా ఎవరైనా ఈ చండీ యాగంలో పాల్గొనదలుచుకున్న వారు ఆలయ ప్రాంగణానికి వచ్చి మీ యొక్క పేర్లను నమోదు చేసుకొని, అలాగే మీరు సెల్ ఫోన్ ద్వారా కానీ లేక అయ్యగారులను సంప్రదించైనా కానీ ఇంకెవరైతే నమోదు చేసుకోలేదో వారు నమోదు చేసుకొని ఈ యొక్క చండీ యాగంలో పాల్గొని మీ యొక్క అభివృద్ధి కోసం, అష్టైశ్వర్యాల కోసం పాల్గొనాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో ఏసీబీ వలలో చిక్కిన వైద్య ఆరోగ్య శాఖ అవినీతి చేప. రిటైర్డ్ ఉద్యోగి వద్ద 6,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఉద్యోగి గడియారం శ్రీనివాస్. రైతాంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తే ఊరుకునేది లేదు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన వామపక్ష పార్టీల నాయకులు. మందమరి పట్టణంలో కార్మెల్ విద్యా సంస్థ డిగ్రీ కళాశాలను ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.